సతీష్ డాక్టర్ శ్రీనాథ్ ఇంటిని తొందరగానే కనుక్కున్నాడు. పసిపిల్లలకు కూడా డాక్టరు తెలుసులా ఉంది. వాళ్లే సతీష్ను అక్కడికి తీసుకువెళ్లారు. శ్రీనాథ్ ఉంటున్న దాన్ని ఇల్లు అనే కంటే కుటీరం అంటే బావుంటుంది. ఎదురుగా చిన్న డాబా ఇల్లు, చుట్టూ రేకుల షెడ్లు ఉన్నాయి. శుభ్రంగా పూల మొక్కలతో అందంగా ప్రశాంతంగా ఉంది. సాయంత్రం పెళ్లి జరిగే ఇల్లులా లేదు. ఇంట్లోనే జరగాలనేముంది, ఎక్కడైనా జరుగుతుందేమో అనుకున్నాడు. స్కూటర్కు స్టాండ్ వేసి లోపలికి వెళ్ళాడు. ఒక పక్క తడికెల చాటుగా వంటవారు కనిపించారు. వారు వంటకాలు చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంట్లో అడుగుపెట్టి ఆగిపోయాడు. అక్కడ మగ పురుగు అన్నది కనిపించలేదు. హాల్లో 10-12 మంది యువతలున్నారు. మజ్జిగ స్టూలుపై ఒక యువతి కూర్చునుంది. తెల్ల చీరలో శ్వేతసుందరిలా ఉన్నదా అమ్మాయి. తలంటిన వెంట్రుకలు భుజాల అంగాలను దాస్తాము అన్నట్టు నడుం వరకు జారాయి. చేతులకు ఆకుపచ్చ మట్టిగాజులున్నాయి. మెడలో సన్నని గొలుసుంది. ఆమె పెళ్లికూతురని గ్రహించాడు సతీష్. నేలమీద కూర్చున్న అమ్మాయిలు ఆమె కాళ్లకు పారాణి పెడుతున్నారు. అబ్బా, కళ్ళు వాల్చకే. ఒక యువతి శైలు గెడ్డం పైకెత్తంది. నీకేం తెలుసు, కళ్ళు వాల్చి అది తన కాబోయే భర్త అందాన్ని ఊహించుకుంటుందేమో. ఇంకో యువతి మేళమాడింది. మీరు మరీను, అది కళ్ళెత్తితే ఇంకొక అర్థం తీస్తారు. మరో యువతి విసుక్కుంది. అబ్బా, నువ్వుండవే, చెప్పు శైలు, ఏం ఆలోచిస్తున్నావు? ఆ ఊహల తీయదనం మమ్మల్ని కూడా అనుభవించనీవే, ఇంకో యువత అడిగింది. నా ఊహలు చెబితే మీరు చాదస్తమంటారే, చిన్నగా నవ్వింది పెళ్లికూతురు. ఆ నవ్వు ఎంతో ప్రత్యేకంగా అందంగా కనిపించింది. ఒకవైపు బొగ్గలో సొట్ట పడుతోంది. రెండో వైపు కనిపించినట్టుంది సొట్ట. చెప్పవే, నవ్వం. నేనిలా ఉన్నపళంగా వెళ్ళిపోతే గుండె జబ్బుతో బాధపడే నాన్నను ఎవరు చూస్తారు? నిరంతరం సాగే నా ఆలోచనదే అంది మెల్లగా. అందరూ గంభీరంగా మారిపోయారు. తను అలా నిలబడ్డం మంచిది కాదేమో. అతనికి శృంగార నైషధంలోని ఘటం గుర్తుకొచ్చింది. దేవతల సందేశం తెచ్చిన నలుడు అదృశ్య రూపుడై ఇలాగే స్వయంవరం మండపంలోకి వెళ్లే దమయంతిని చూశాడు. తను ఏం చేయాలో తెలియక దగ్గాడు. మళ్లీ యువతల గోల ప్రారంభమైంది. ఏమండి పిలిచాడు. ఎవరండి? అందరూ త్రొట్టుపడ్డారు. ఒక అపరిచిత యువకుడు రావడం కలవరపాటు కలిగించింది. నేను సతీష్ను అన్నాడు. ఓ సతీషా, ఎవరబ్బా? ఒక అమ్మాయి కొంటిగా ఆలోచన సముద్రంలో మునిగిపోయినట్టు ఫోజు పెట్టింది. పెళ్లికూతురు కంగారుగా లేచి నిల్చుంది. ఆమె సర్దుకుని అడిగింది. మీ పేరు సతీష్ అన్నారు గదూ? అవునండి. అవును అంటే గోవిందత్తయ్య సతీష్ గారా? అన్నాడు. కానీ అతని మనసు కలుక్కుమంది. అంటే వీళ్ళు తన తల్లిని మాత్రమే గుర్తించుకున్నారు, కానీ తండ్రిని తలచుకోవడం లేదన్నమాట. రండి అంది కంగారుగా. వనజ, ఆ కుర్చీవై అంది. వనజ కుర్చీ లాగింది. కూర్చోండి. రమా, కాఫీ పట్రావే పురమాయించింది. సతీష్ ఇబ్బందిగా కూర్చున్నాడు. ఒక స్త్రీ 10 మందిలో, అందులో మగవారిలో తిరిగితే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఒక మగవాడు స్త్రీల మధ్య రెట్టింపు ఇబ్బంది పడాలని అనుకున్నాడు. మంచినీళ్ళు కావాలా? వనజ అడిగింది. ఇవ్వండి. ఆమె చేతిలోని గ్లాస్ తీసుకుని తాగేశాడు. ఆ తర్వాత టిఫిన్, కాఫీ వచ్చింది. అవి కూడా సేవించాడు. శ్రీనాథ్ గారు, అదే మావయ్య గారు లేరా? పని మీద వెళ్లారు అంది ఇబ్బందిగా. అమ్మగారు, పెళ్లి పందిరి ఎక్కడ వేయాలో చూపిస్తే 2 మనుషులొచ్చారు. సతీష్ హృదయం ఆర్ద్రమైంది. ఉన్న ఒక్కింటి పెద్ద పనుల మీద తిరుగుతుంటే ఇంట్లో పనులెవరు చూస్తారు? ఎంత దయనీయ స్థితి! అందుకే తల్లి ఈ పెళ్లికి వెళ్లాలని పట్టుబట్టిందేమో అనుకున్నాడు. అమ్మాయి గారు, పెళ్లి కుమారుని స్నేహితులట వచ్చారు. ఆ చివరి గదిలో కూర్చున్నారు. పలహారాలు కావాలట. ఓ యువకుడొచ్చి అడిగాడు. మీలో ఎవరైనా 2 వెళతారటే? శైలజ అడిగింది. వాళ్ళు ఏడిపిస్తారు బాబు. ఆ అమ్మాయిలు మెలికలు తిరిగిపోయారు. నేను కనుక్కుంటానులేండి అన్నాడు సతీష్. థ్యాంక్స్ అని ఉదాసీనంగా ఉండిపోయింది శైలజ. పదండి. ఆ యువకుని వైపు తిరిగాడు. నన్ను నారాయణ అంటే చాలండి అని అతను పరిచయం చేసుకున్నాడు. అతని తండ్రి డాక్టర్ గారి దగ్గరే పనిచేశాడని చెప్పి. అమ్మ కలలో మాట్లాడినట్టు మాట్లాడే సాయన్న కొడుకు కాదు కదా ఈ నారాయణ అనుకున్న సతీష్, మీ నాన్న పేరు సాయన్న అని అడిగాడు. అరే, మీకెలా తెలుసు? ఆశ్చర్యం ప్రకటించాడు నారాయణ. ఏదో ఒకటి మాట్లాడుకుంటూ 2 పనిలో లీనమయ్యారు. వచ్చిన వారికి మర్యాదలని చేస్తున్నారు. వచ్చిన వారు అలా తిరిగి వస్తామని ఊళ్ళోకి వెళ్లారు. సతీష్ స్కూటర్ వెనక సీటుకు కట్టిన బ్యాగు తీసుకుని లోపలికొచ్చాడు. ఒక వృద్ధుడు కూర్చునున్నాడు. శైలజ అతనికి మంచినీళ్ళిస్తోంది. అదిగో నాన్న వచ్చారు. శైలజ సతీష్ వంక చూసింది.
రా బాబు, అమ్మ నాన్న పిల్లలు కులాసా? నమస్తే, అంతా కులాసేనండి అన్నాడు వినయంగా. పండిపోయిన తల విజ్ఞానంతో మిలమిలా మెరుస్తూ ఎదుటివాణ్ణి మొదటి చూపులోనే అంచనా వేయగలిగే కళ్ళు శ్రీనాథ్ పట్ల గౌరవభావం కలిగించాయి సతీష్కు. కూర్చోబాబు. శైలు, సతీష్కు కాఫీ రాగానే ఇచ్చారండి అన్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది బాబు అన్నాడు శ్రీనాథ్. నాకు సంతోషంగానే ఉంది. తల్లి తండ్రి రావాలనుకున్నా ముందు ఆహ్వానం వచ్చిందని చెబుదాం అనుకున్నాడు. చెప్పలేకపోయాడు. అదంతా నటనలా అనిపిస్తుందేమో అనుకున్నాడు సతీష్. సతీష్ సహాయంతో శ్రీనాథ్ మిగిలిన పనులు కూడా చకచకా పూర్తి చేశాడు. పెళ్లి ముహూర్తం 10 గంటలకు కాబట్టి భోజనాలు పెట్టించాలన్నాడు శ్రీనాథ్. పెళ్ళికొడుకును చూసి సతీష్ పెదవి విరిచాడు. అతను శైలజకు ఏమాత్రం సరైన జోడీ కాదు. కానీ ఆయన మాత్రం ఏం చేస్తాడు? ప్రగతి సాధిస్తున్నామనుకునే యువకులు ఇంకా పురాణ యుగంలోనే ఉన్నారు. వేలంపాట్లో అమ్ముడుపోతున్నారు అనుకున్నాడు సతీష్. రా సతీష్, మనం భోజనం చేసి పందిట్లో కూర్చుందాం పిలిచాడాయన. శైలజ స్నేహితురాళ్ళు శ్రీనాథ్ శైలజ కూర్చున్నాక నారాయణ వడ్డించాడు. భోజనాలు కాగానే తను తెచ్చిన చీర నగల సెట్టు శైలజ చేతిలో పెట్టాడు సతీష్. ధన్యవాదాలు అంది శైలజ మెల్లగా. ధన్యవాదాలన్నీ ఇప్పుడే ఖర్చు చేయకండి, రేపటి నుండి ఎన్నిసార్లు మీ ఆయనకు చెప్పుకోవాలో సతీష్ నవ్వాడు. చాలా ఘటికుడు పోయ్ శ్రీనాథ్ నవ్వాడు. శైలు, అత్త పంపిన చీర కట్టుకో, మనకెవరున్నారమ్మా? మంచిది నాన్న. మరో అరగంటలో తయారైంది. శ్రీనాథ్ మేళ తాళాలతో సతీష్ని వెంటబెట్టుకుని విడిదికి వెళ్ళాడు. పెళ్ళికొడుకు ఉదాసీనంగా కూర్చున్నాడు. తండ్రి బోన్లో పులిలా తిరుగుతున్నాడు. బావగారు, ముహూర్తానికి వేళయింది శ్రీనాథ్ హెచ్చరించాడు. నాకు తెలుసు, ఒక్క మాటకు జవాబు చెబుతారా? మీ భార్య ఏ జాతిది? నా జాతిది కాదని ముందే చెప్పాను అన్నాడు. అవును, మాది ప్రేమ వివాహం, ఇద్దరి జాతులు వేరు వేరని చెప్పారు. మీ భార్య హరిజన యువతని చెప్పారా? నేను చాలా రోజులు అడగలేదు. సరే, ఇప్పుడు చెబుతున్నాను, హరిజన యువతి. షటప్, సిగ్గిలా లేకపోయింది నీకు? మాకు మాదిగ సంత అక్కర్లేదు. సతీష్ ఆలోచిస్తున్నాడు. ఇది స్వతంత్ర భారతంలో జరిగిన ప్రగతి. ఈ మాట ప్రభుత్వోద్యోగి అన్నాడంటే ఓ ఛార్జీ ఫ్రేమ్ చేస్తారు. ఎందుకు? అందుబాటులో ఉన్నాడని. బజార్లో నిర్భయంగా మాట్లాడేవారిని ఎవరూ ఏమీ చేయలేరు. పద సతీష్. శ్రీనాథ్ భుజం తట్టాక స్పృహలోకొచ్చాడు. ఏం జరిగిందండి? సతీష్ దిగులుగా అన్నాడు. విధి నన్ను వెంటాడుతోంది బాబు అన్నాడు శ్రీనాథ్. ఆ గొంతు ఆవేదనతో వణుకుతోంది. ఆఖరు క్షణంలో ఈ వార్త ఎవరు చేరవేశారండి? నేను నలుగురికి ఉపకారం చేద్దామని ఒకరికి అపకారం చేయను బాబు. అదిగో అక్కడ కూర్చున్న డాక్టరు. సతీష్ చూశాడు. దూరంగా పెళ్ళికొడుకు స్నేహితులతో మాట్లాడుతున్నాడు ఒక పెద్ద మనిషి. అతనికేం అపకారం చేశారు? నా ఫీజు తక్కువని అందరూ ఇటే వస్తున్నారట. తనకు సంపాదించే అవకాశం లేదట విచారంగా అన్నాడు శ్రీనాథ్. వాళ్ళు చూస్తుండగానే పెళ్లివారంతా తమ టూరిస్టు బస్సులో సామాన్లు సర్దుకుని ఎక్కేస్తున్నారు. సతీష్ పెళ్ళికొడుకు వైపు వెళ్లబోయాడు. ఎక్కడికి బాబు? శ్రీనాథ్ అడిగాడు. పెళ్ళికొడుకుతో మాట్లాడతాను సతీష్ అన్నాడు. లాభం లేదు బాబు, అతనేం చిన్నపిల్లాడా? వ్యక్తిత్వం విశాల భావాలు లేనివారిని దారికి తేవడం ఒక సినిమాల్లోనే చూస్తాం, పద అన్నాడు శ్రీనాథ్. ఆయన గొంతు భారంగా ఉంది. నారాయణ, వీళ్లను క్షేమంగా ఎక్కించిరా వెనుతిరిగాడు. క్షమించండి డాక్టర్ గారు, నేను సంఘజీవిని. పెళ్ళికొడుకు తండ్రి మెల్లగా అన్నాడు. ఈ సంఘం ఉరికే వాళ్ళనే తరుముతుందండి, కొన్నాళ్ళయ్యాక మరిచిపోతుంది. సతీష్ నచ్చజెప్పబోయాడు. సతీష్ బాబు, వాళ్లను బ్రతిమలాడ్డం అనవసరం. ఈ శ్రీనాథ్ జీవితంలో ఎవరినీ యాచించి ఎరుగడు. నేను పాపం చేస్తే నా బిడ్డ శిక్ష అనుభవిస్తుంది. పద. అబ్బా, ఏంటండి, ఏమైంది? ఏం లేదు బాబు, పద. అతని చేయి పట్టుకుని ఇంట్లోకి తెస్తుంటే లక్ష్మీదేవిలా ఎదురొచ్చింది శైలజ. నాన్నా, మళ్ళీ నొప్పొచ్చిందా? ఆదురుదాగా అడిగిందామె. శైలు. ఆమెను హృదయానికి హత్తుకొని కూలబడిపోయాడు శ్రీనాథ్. నాన్నా, నాన్నా, ఏం జరిగింది సతీష్ బాబు? శైల తండ్రిని వదిలి మంచం సరిచేసింది. ఇద్దరూ ఆయన్ను లేపి పడుకోబెట్టారు. వనజ ఎవరినో పిలిచి డాక్టర్ కోసం పంపింది. ఇంతలో సతీష్ జరిగింది క్లుప్తంగా చెప్పాడు. అతను ఆశించినట్టు ఆమె 2 చేతుల్లో ముఖం దాచుకుని ఏడవలేదు, తల పంకించింది. ఇది ఒకందుకు మంచిదైందిలేండి. నేను మొదటి నుండి వద్దని చెబుతూనే ఉన్నాను. కట్నం తీసుకునేవారంటే ఇష్టం లేదని అంది తండ్రి గుండెలు రాస్తూ. అమ్మా శైలు, మీరేం దిగులు పడకండి నాన్న. నువ్వు మగపిల్లాడిగా పుట్టుంటే ఎంత బావుండు తల్లి ఆగాగన్నాడు. ఇప్పుడు విచారిస్తే ఒరిగేది ఏముంది నాన్న?
పెళ్లి బాజాలతో మారుమ్రోగవలసిన ఆవరణ నిశ్శబ్దంగా ఉంది. చుట్టుపక్కల వారు ఆహ్వానితులు లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. నారాయణ వారికి ఏదో చెప్పి పంపేస్తున్నాడు. అరగంట తర్వాత డాక్టర్ వచ్చాడు. అతను ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. ఇది చాలా విచారకరం శైలజ. నేను వివాహానికి రావాలని తయారవుతున్నాను. ముందు నాన్నను చూడండి అంకుల్. అతను పరీక్ష చేసి ఇంజెక్షన్ ఇచ్చాడు. శ్రీధర్ స్పృహ తప్పినట్టు పడున్నాడు. ఓ గంటలో తేరుకోవచ్చు. డాక్టర్ ఆ మాటన్నా అది సతీష్కి తేరుకుంటే తేరుకోవచ్చు, లేకపోతే మరణించొచ్చు అన్నట్టు ధ్వనించింది. వనజ, బ్రాహ్మలకేదైనా ఇచ్చి పంపు అంది శైలజ. ఆగండి వారించాడు సతీష్. శైలజ, ఒక్క నిమిషం మీరు రండి అని బయటకు నడిచాడు. ఏంటి అంది శైలజ. ఆమెకు తన తండ్రి సంగతి తెలుసు. ఇంకేం వినవలసి వస్తుందోనని భయంగా చూసింది. శ్రీనాథ్ మావయ్య మీకోసం జీవితంతో పోరాడుతున్నారు. మీకు వివాహం చేసి ఆయన ఏమైనా పర్వాలేదు. ఆ భావన ఆయన కొన్నదనే కదండి ఈ వివాహానికి అంగీకరించింది అంది శైలజ. ఈసారి ఆమె కళ్ళు సదలమయ్యాయి. నా గురించి మీకేమీ తెలీదు. అయినా వరుడి జాబితాలో చేరిపోయిన వాణ్ణే. మావయ్య ఆత్మశాంతి కోసం ఈ పెళ్లి జరగాలి. వరుడి స్థలంలో నన్ను అంగీకరించడానికి మీకు అభ్యంతరమా? ఈ స్థితిలో ఎవరు ఏ సహాయం అందించినా స్వీకరించవలసిందే. కానీ వధువుగా నేను అనర్హురాల్ని. అర్హతలు నిర్ణయించాల్సింది మీరు కాదు సతీష్ అన్నాడు. ఇంతలో అమ్మా శైలు లోపల నుండి శ్రీనాథ్ పిలుపు వినిపించింది. అదిగో ఆయనకు మెలకువ లాంటి తెలివి వచ్చినట్టుంది సతీష్ అన్నాడు. పదండి. శైలజ వెనకాల సతీష్ వచ్చారు లోపలికి. అమ్మా, వెలవెలబోయిన పందిరిని చూసొస్తున్నారా? మావయ్య, మీరు అనుమతిస్తే ఆ పందిరి కళకళలాడుతుంది. నేను శైలజను పెళ్లి చేసుకుంటాను. సతీష్ జాలితో ఆవేశంతో మాట్లాడలేకపోయాడు. లేదు మావయ్య, శైలజను చూడగానే ఆమెను పెళ్ళాడలేకపోతున్న నన్ను నేను తిట్టుకున్నాను. అంతకంటే ఎక్కువ ఊహించలేకపోయాను. సతీష్, మీ నాన్న దేనికి జంకి ఇన్నాళ్ళు మమ్మల్ని ఛాయలకు రాయనీలేదో అదే అమల్లో పెడతావా? ఆయాసం ఎక్కువగా ఉన్నా లేచి సతీష్ను కౌగిలించుకున్నాడు. కూతురు చేయి సతీష్ చేతిలో ఉంచి మండపం వరకు తీసుకువెళ్లాడు. మళ్లీ బాజాలు మోగాయి. పరిచయస్తులంతా వచ్చారు. డాక్టర్ శ్రీనాథ్ స్తంభానికి ఆనుకుని కూర్చున్నాడు. పెళ్లి తంతు తిలకిస్తున్నాడు. నారాయణ అక్షంతలు తెచ్చాడు. అవి చెల్లిన చెయ్యి మళ్లీ పైకి లేవలేదు. మరో అరగంటలో తంతు పూర్తయింది. వధూవరులు శ్రీనాథ్కు నమస్కరించాలనొచ్చారు. శైలజ అనుమానంగా తండ్రిని చూసింది. నాన్నా, అతని హృదయంపై వాలిపోయింది. శైలు, లే. సతీష్ ఆమెను పక్కకు జరిపాడు. ఏ పెళ్ళికొడుకైనా వివాహమైన మరుక్షణమే ఇలాంటి అవస్థ కలగడం ఎప్పుడో ఎక్కడో. ఆమెను లేపి పక్కకు జరిపి శ్రీనాథ్ శవాన్ని ఇంట్లోకి చేర్చాడు సతీష్. సతీష్ తండ్రికి స్వయంగా పెళ్లి విషయాలన్నీ చెప్పాలనుకున్నాడు. కానీ ధైర్యం చాలలేదు. శ్రీనాథ్ గారు పోయారని మాత్రం టెలిగ్రామ్ ఇచ్చాడు. తప్పక వస్తాడని ఆశించాడు. సీతాపతి తను పనిమీద అహ్మదాబాద్ వెళుతున్నానని, వచ్చాక వచ్చి చూస్తానని, దహన సంస్కారాలు కాగానే వచ్చేయమని ప్యూన్ చేత ఉత్తరం పంపాడు కొడుక్కి. తన తండ్రిలాంటి వారే మంచితనానికి విలువ లేకుండా చేస్తున్నారు. అప్పటికే దహన సంస్కారాలు పూర్తయ్యాయి. సతీష్ కొడుకులా కావలసినవన్నీ పూర్తి చేశాడు. ఏంటో పుట్టినప్పటి నుండి ఒక్కనాడు ఆ అమ్మని వదిలుండలేదు. ఆయన వెళ్ళిపోయాడు. పచ్చి మంచినీళ్లు ముట్టుకోలేదు. ఎవరో అండం వినిపించింది. నిన్న సాయంత్రం ఆవరణ గోలగా ఉంది. ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుంది. నెమ్మదిగా గదిలోకి వెళ్ళాడు. రెండు మోకాళ్ల మధ్య తలపెట్టి కూర్చుంది శైలజ. ఆమె కన్నీరు మున్నీరుగా ఏడిస్తే ఓదార్చడం చాలా తేలిక. ఆమె అలా కాక మౌనంగా ఉండిపోయింది. ఆమె ముఖంలో నిరాసక్తి, నిర్లిప్తత అతన్ని కొంగదీశాయి. వెంటనే తనకు తాను జవాబు చెప్పుకున్నాడు. పాపం, తండ్రే తప్ప ఎవరినీ ఎరుగదు. ఆయన పోవడం షాక్ కదా అని సర్దుకున్నాడు. దగ్గరగా వెళ్ళి తలపై చేయి వేశాడు. తలెత్తి చూసింది. పద, స్నానం చేసి కాఫీ తాగుదువుగాని. ఎంతవరకు వనజా వాళ్ళు విసిగించారు. ఇక మీరు ప్లీజ్ ఈ ఒక్కరోజుకు నన్ను వదిలేయండి. నా ప్రాణాలేం పోవు అంది. ఈసారి కన్నీరు ఊపుకొచ్చింది. నీ ఇష్టం శైలు. అతను బయటకు వెళ్ళిపోయాడు. శైలజ చాలాసేపు అలాగే కూర్చుంది. ఆమె కళ్ల ముందు తండ్రి రూపం ఎన్నో కోణాల నుండి కనిపించింది. వెక్కి వెక్కేడ్చింది. అన్నింటికీ భర్త ఉన్నాడని కాబోలు స్నేహితురాళ్లు వెళ్ళిపోయారు. శైలజ దాదాపు 10 గంటలకు నెమ్మదిగా లేచి బయటకొచ్చింది. పనిపిల్ల కునికిపాట్లు పడుతోంది. చంద్రి, లే. వేడినీళ్ళున్నాయా? ఉన్నాయమ్మా. చంద్రి లేచి నీళ్లు పెట్టింది. శైలజ స్నానం చేసి వచ్చింది. చంద్రి తల తుడిచింది. అయ్యగారు ఏమీ తీసుకోలేదమ్మా.
ఏ అయ్యగారు? అదే పెళ్ళికొడుకు గారమ్మా. నిజంగా? ఆమె హృదయం ఆర్ద్రమైంది. 2 గ్లాసులు పాలు కాచి పంచదార కలిపి తీసుకుని బయట గదిలోకొచ్చింది. అప్పుడే నారాయణ్ని పంపి తలుపులు వేసుకుంటున్నాడు సతీష్. పాలు తీసుకోండి అంది. అతను గ్లాస్ తీసుకుని కూర్చున్నాడు. తను గ్లాస్ అందుకుని అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఇలా రా శైలు. అతను తన పక్కన సోఫాలో స్థలం చూపాడు. లేచి వెళ్ళి అతని పక్కనే కూర్చుంది. ఆప్యాయంగా ఆమె భుజం చుట్టూ చేయి వేశాడు. తాగండి అంది. శైలు, మీ నాన్న గురించి విచారం ఉండదని కాదు, మరిచిపోవడమే మంచిది. ఆయనతో గడిపిన కొన్ని గంటల్లో ఆయన స్వభావం అర్థమైంది. మంచివారిప్పుడు సుఖపడలేదు. ఆయన నుండి ఏం సుఖపడ్డాడు చెప్పు? ఏం లేదు. అలాగే అతని భుజంపై కొరిగింది. ఆమె కన్నీరు అతని షర్ట్ను తడిపేసింది. చా, వద్దన్నానుగా. నేనుండగా నువ్వు కంటతడి పెట్టరాదు శైలజ. అతను ఓదార్చాడు. ఇద్దరూ పాలు తాగారు. నాకు బాధగా ఉంది సతీష్. సారీ. పర్వాలేదు, నువ్వు అలాగే పిలువు. భయం దేనికి? మీరు టెలిగ్రామ్ ఇచ్చినా రాలేదు మీ నాన్నగారు. నన్ను ఇంట్లోకి రానిస్తారా? ఆయన రానివ్వకపోతే నేను తీసుకువెళతాను, సరేనా? అది కాదు, నా గురించి మీరు మీ వాళ్ళతో గొడవ పడ్డం నాకు ఇష్టం లేదు. అయినా మన పరిచయం ఎంతని? 25 ఏళ్లది. అంటే నేను పుట్టగానే మొదట చూసింది మావయ్య, తెలుసా అన్నాడు. ఆ తర్వాత చాలాసేపు ఇద్దరూ మౌనంగా గడిపారు. అతని స్పర్శ తనను ఏదో కొత్త లోకాలకు తీసుకుపోయి ధైర్యం చెప్పినట్లు అనుభూతి చెందిందామె. పడుకుంది గాని పద. అతను చేయూతనిచ్చి ఆమెను లేపాడు. ఆమె గదిలోకి వెళ్ళిపోయింది. దాదాపు 10 రోజులుగా ఆహ్వానాలు పంపాలని పేర్లు కవరుపై రాస్తూ ఏమేమి కావాలో లిస్టులు రాసుకుంటూ తండ్రి కూతుళ్ళు గడిపారు. ఆ రాత్రంతా నిద్రపోయింది శైలజ అన్నీ మరచి. మర్నాడు లేచేసరికి ఎంతో పరిచయం ఉన్నవాళ్ల ఆ ఇంట్లో పనులు పురమాయిస్తున్నాడు సతీష్. కాఫీ తీసుకున్నారా? నువ్వు లేకుండానే అన్నాడు. శైలజ త్వరగా వెళ్లి మొహం కడిగింది. వివాహం అంటే జీవితంలో మరపురాని మధురానుభూతి. పాపం సతీష్ తనను చేసుకుని బాధ్యతలు నెత్తిన వేసుకున్నాడు. తండ్రి ఉదయం కూర్చునే చోటు చూడగానే ఆమె హృదయం కలుక్కుమంది. కళ్ళు నీటితో నిండిపోయాయి. చల్లని చేయి కళ్ళు వత్తగానే ఉలిక్కిపడింది. సతీష్ నిల్చున్నాడు. రాత్రి చెప్పింది అప్పుడే మరిచిపోయావా? లేదు, కానీ మరుపు ఒక్కసారే సాధ్యం కాదేమో. అది నిజమే. ఆమె చేయి పట్టుకుని తీసుకొచ్చాడు. చంద్రి ఇద్దరికీ కాఫీ ఇచ్చింది. శైలజ మొదటిసారిగా అతని వంక పరీక్షగా ఆసక్తిగా చూసింది. ఎంత అందమైనవాడు! నాన్న అనేది నిజమేనేమో. భగవంతుడు ఏది చేసినా మన మేలు కోరేనని. ఈ పెళ్లి ఆగిపోవడం సతీష్ లాంటి అందమైన అనురాగ హృదయుడైన భర్తను ఇవ్వడానికేనేమో అనుకుంది. ఏంట ఆలోచన? కాఫీ చల్లారిపోతుంది. సతీష్ హెచ్చరిక విని కాఫీ గబగబా తాగేసిందామె. ఒక్కసారి ఇంటికి వెళ్ళరానా అన్నాడు ఆప్యాయంగా ఆమె చేతిని నిమురుతూ. వద్దండి, అయ్యగారి తలకు కొరువు పెట్టినవారు అలా తిరగొద్దు. చంద్రి అడ్డొచ్చింది. అది ఆలోచించాల్సిందే. వద్దండి, నాకు ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంది. మీరు వెళితే. శైలజ అంతకన్నా చెప్పలేకపోయింది. అతని చేతిని గట్టిగా పట్టుకుంది. అతను వెళ్లను అన్నట్టు తలాడించాడు. ఆమెను దగ్గరగా తీసుకుని ధైర్యం చెప్పాలనున్నా అది సమయం కాదని నిగ్రహించుకున్నాడు. 10 రోజులు గడిచాకనైనా మనం వెళ్ళాలి కదా. ఇంటి గురించి ఏమాలోచించావు శైలు? మీరు ఆలోచించిందే నా మాట అంది శైలజ తల ఉంచుకుని. ఆమెకు నిశ్చింతగా ఉంది. సతీష్ను చూడగానే ఓ ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలవాడని, సమర్థుడు, కలుపుగోలు మనిషి అని తెలిసిపోయింది. ఒక వ్యక్తి తన కోసం ఉన్నాడనే భావన నిశ్చింతగా ఉండేలా చేసింది ఆమెను. నేను ప్రస్తుతం ఏమీ ఆలోచించలేదు. ఒకసారి ఇంటికి వెళ్ళి అమ్మతో ఆలోచిద్దాం అన్నాడు. మీ అమ్మగారు? అడగబోయి సందేహిస్తూ ఆగిపోయింది. సందేహిస్తావేం? ఇంకే విషయమైనా నాన్నగారికి ఎదురు చెప్పదు. నీ విషయంలో మాత్రం అందరికీ ఎదురు తిరుగుతుంది అన్నాడు గర్వంగా సతీష్. మీరు అదృష్టవంతులు. నాకు అమ్మంటే ఊహాచిత్రమే. ఆ అదృష్టాన్ని కలిసి పంచుకుందాం శైలు అన్నాడు. బాబుగారు, పెద్దయ్య గారి అన్నగారట వచ్చారు అని నారాయణ వచ్చి చెప్పాడు. వస్తున్నా లేచాడు సతీష్. శైలజ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆమె భర్త చేయి పట్టుకుంది. వద్దు, మీరు ఆ స్వార్థపరులతో మాట్లాడొద్దు అంది. మొదట వారిని చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. అతను బయట గదిలోకి వెళ్ళిపోయాడు. వారి మాటల్లో తప్పక తండ్రి పేరు వినిపిస్తుంది. అది విని వారిని మర్యాదగా పంపే శక్తి తనకు లేదు. పరిగెత్తుకుపోయి తన గదిలో తలుపులు వేసుకుందామే. ఆమెకు వాళ్లంటే ద్వేషం లేదు. కానీ వారందరి వల్ల తన తల్లి జీవితం అన్యాయమైపోయిందనే విషయం ఎన్నటికీ మరిచిపోలేదు. వారు అలా తన తండ్రిని వెలేశాక
తండ్రి ఎంత ఆనందంగా ఉన్నా తన వల్లే అతనికి పేదరికం సంక్రమించిందని ఆమె తల్లి కృంగి కృశించిపోయింది. శైలు, సతీష్ తలుపు తట్టాడు. తలుపు తీయాలని లేదు, కానీ మొదటిసారి అతని మాట తీసేసినట్టవుతుందేమో. ఎలా? అతను ఎందుకు పిలుస్తున్నాడో అనుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఏంటి మరీ బేలగా ప్రవర్తిస్తున్నావు? ఏం లేదు, వాళ్ళు వెళ్ళిపోయారా? మీ పెదనాన్నగారు నిన్ను చూడందే వెళ్ళరట. నాకు నాన్న తప్ప ఎవరూ లేరని చెప్పండి అంది విసురుగా. అతను దగ్గరగా వచ్చి అనునయంగా ఆమె చేతిని నొక్కి వదిలాడు. నాకు తెలుసు నీ బాధ, కానీ ఒకసారి బయటకొస్తే బావుంటుంది అన్నాడు. నాన్న బ్రతికుండగా లేని ప్రేమ అకస్మాత్తుగా ఎలా పుట్టిందట? ఈ గొప్పవారి సంగతి నాకు బాగా తెలుసు. వీళ్లంత నిర్దయగా ఉండబట్టే నాన్న నాకు దక్కకుండా పోయారు అంది వెక్కి వెక్కి ఏడుస్తూ. శైలు ఆమె తలను హృదయానికి హత్తుకున్నాడు. కళ్ళొత్తాడు. ఇప్పుడు చెప్పు, నాన్న తప్ప ఎవరూ లేరా? మీరున్నారు అంది ఆమె మెల్లగా అస్పష్టంగా. నా కోసం ఒక్కసారి బయటికి రా. ఆ మాటను ధిక్కరించలేకపోయింది. మెల్లగా అతని వెంట బయటకొచ్చింది. ఎదుట కూర్చున్న వ్యక్తిని చూసి తండ్రొచ్చాడా అని భ్రమపడింది. ముమ్మూర్తులా శ్రీనాథ్లాగే ఉన్నాడాయన. వాడేనంటే వాడికంటే పట్టుదల నీకుంది. ఒక్కసారి వాణ్ణి ఆఖరుసారిగానైనా చూసుకోలేదు. అతని కళ్ళు చెమర్చాయి. ఉత్తరీయంతో కళ్ళు ఒత్తుకున్నాడు. ఏం, మేము చచ్చామో బ్రతికామో ఆరా తీశారా? మాకెవరున్నారని చెప్పాలి? రోషం గడిగింది. నువ్వు అడగడంలో తప్పులేదమ్మా. వాడు మీ అమ్మ మనోవ్యధ తగ్గుతుందని మా అందరినీ ప్రాధేయపడ్డాడు వచ్చిపోతూ ఉండమని. నాన్నగారిచ్చే ఆస్తి పోతుందేమోనని జడిసాన్ తల్లి. ఆ తర్వాత ధైర్యంచి వచ్చేసరికి మీ అమ్మ పోయింది. ఈనాడు నువ్వన్నట్లే మీ నాన్న నాకు ఈ పాప తప్ప ఎవరూ లేరు అని వెళ్ళిపోయాడమ్మా. అంతకంటే ఎక్కువ సంభాషణ సాగలేదు. సరే వస్తానమ్మా. ఏ అవసరం వచ్చినా నీ తండ్రిలాగే ఆదరించే పెదనాన్నున్నాడని మరిచిపోకు. ఆయన చరచరా వెళ్ళిపోయాడు. సతీష్ చూస్తూ ఊరుకుండిపోయాడు. ఎవరినీ అనలేడు. అటు పరిస్థితులకు బానిసైన పెద్దవాడాయన, ఇటు పరిస్థితుల ప్రభావానికి గురై ఎన్నో పోగొట్టుకున్న శైలజ. శైలు, నా మనసు బలహీనమైపోతుందండి. ఆయన మరోసారొస్తే ఆయన చేతుల్లో వాలిపోవాలనుంది అంది మెల్లగా. అతను నవ్వుతూ ఆమె తల నిమిరాడు. ఆ రోజంతా ఒక్క క్షణం విశ్రాంతి తీసుకోవడానికి వీలు లేకుండా పోయింది. పరామర్శకులతో ఇల్లు కిటకిటలాడింది. రాత్రి 8 అయ్యాక గవర్నమెంట్ డాక్టర్ వచ్చి శైలజకు ధైర్యం చెప్పి వెళ్ళాడు. భోజనం కాగానే ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. చంద్రి తలుపులు వేసి అలసిపోయిందేమో నిద్రపోయింది. శైలజకి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. హాల్లోని గడియారం 11 సార్లు మోగి ఊరుకుంది. మెల్లగా లేచి తండ్రి గదిలోకి వెళ్ళింది. అక్కడే సతీష్ పడుకుంటాడు. అతను నిద్రపోవడం లేదు. కిటికీలో నుండి బయటకు చూస్తున్నాడు. గదిలో అడుగుపెట్టి టక్కున ఆగిపోయింది. విపరీతంగా సిగరెట్ వాసన వస్తోంది. ఉలిక్కి పడింది. అతను సిగరెట్ కాలుస్తాడా? నమ్మలేకపోయింది. మీరు అతను ఇటు తిరిగాడు. చేతిలోని సిగరెట్ కిటికీలోంచి బయటకు విసిరేసి, నిద్ర రావడం లేదా శైలు? మీరు స్మోక్ చేస్తారా? ఏం, అది తప్ప అన్నట్టు అడిగాడు సతీష్. జీవితాన్ని గురించిన సత్యం ఇద్దరికీ చెరొక విధంగా అర్థం చేశారు పెద్దలు. తనకు చేతనేనంత తోటివారికి సహాయపడాలని, ప్రతి వస్తువు కొనేటప్పుడు అది ఎంతవరకు తమకు ఉపయోగమని ఆలోచించాలని, భోజన విషయంలో కూడా అవసరమైనవి ఆరోగ్యకరమైనవి తీసుకోవాలని ఆమెకు నేర్పించారు. సతీష్ విషయం పూర్తిగా వ్యతిరేకం. తోటివారిని వీలైనంత మోసగిస్తే గాని తమ కడుపు నిండదని, ప్రపంచంలో ప్రతి అందము అనుభవించదగ్గదని, సిగరెట్టు కాల్చడం, తాగడం, వ్యభిచరించడం గొప్పవారి లక్షణమని చెప్పారు. అవును, నేను సిగరెట్ కాలుస్తాను, అది కామన్ అన్నాడు. దాని వాసనంటే నాకు అసహ్యం అంది కంపరంగా. ఐసి, పద నీ గదిలో కూర్చుందాం. ఆమె వెనుతిరిగింది. తన సుందర స్వప్నం కరిగిపోయినట్టు, తను అధపాతాళానికి తొక్కబడినట్టు అనుభూతి చెందింది. నెమ్మదిగా వెళ్ళి తన గదిలో కూర్చుంది. తను ఆశించనివి ఇంకెన్ని ఎదుర్కోవాలో. సతీష్ నీటితో నోరు పుక్కిలించొచ్చాడు. అతను ఆమె పక్కనే కూర్చున్నాడు. సారీ శైలు, ధనవంతుల పిల్లల జీవితాల్లో ఇదొక భాగం. సిగరెట్టు కాల్చనివాడు దద్దమ్మ. మీకు నచ్చకపోయినా ఎదుటివారి కోసం కాలుస్తారన్నమాట. తీవ్రంగా ఉంది శైలజ కంఠం. అది తెలిసి తెలియని వయసులో అలవాటైంది. ఇప్పుడు మాత్రమే ఏదైనా ఆలోచించినప్పుడు, మనసు ప్రశాంతంగా లేనప్పుడు కాలుస్తాను. ఓ, అయితే మీ నాన్నగారి గురించి ఆలోచిస్తున్నారన్నమాట. చిన్నగా నవ్వాడు. మన వివాహం గురించి ఆలోచిస్తున్నాను. ఇటువంటి విషాద పరిస్థితి ఎవరికీ కలగకూడదు శైలజ. అందరి దగ్గర ఫార్మాలిటీస్, సంకోచముండి నిజం చెప్పుకోలేం. మావయ్య నీకు ఆప్తుడు, రక్త సంబంధం.
అందుకే నీ ఆలోచనలన్నీ ఆయన చుట్టూనే తిరుగుతున్నాయి. నాకు మధ్యలో వచ్చిన బంధం, అందుకే విషాదం నా హృదయాన్ని కదిలించలేకపోతోంది. నేను నీ సాన్నిధ్యం కోరుతున్నాను సతీష్. ఆమె ఇక వెళ్ళలేనట్టు అతని చేతుల్లో వాలిపోయింది. అప్రయత్నంగా అతని చేతులు ఆమె చుట్టూ బిగుసుకుపోయాయి. శైలు, నా గురించి పూర్తిగా విను. ఆ తర్వాత బాధపడద్దు. కొన్ని కథలు చదువుతాం చూడు, అపార్థాలు కల్పించడానికి ఒకరి విషయం ఒకరికి తెలియకూడదనుకుని సస్పెన్స్ను పోషిస్తున్నాం అనుకుంటారు. వద్దు వద్దు, మీరేం చెప్పద్దు. మనిషికి తన పొరపాటు అంగీకరించే గొప్ప గుణం ఒక్కటి చాలు అంది. ఆమె తల ఒక పక్కగా అతని హృదయంపై వాలుంది. అతను ఆమె హృదయంలోని అశాంతి దూరం చెయ్యాలని తన అలవాట్లను చెప్పదలిచాడు. ఆమెకు అతని హృదయం ఏదో సందేశం చెబుతున్నట్టుగా చెవి దగ్గర సన్నగా వినిపించింది. నాకు అప్పుడప్పుడు తాగడం తప్పదు. ఆ అమ్మాయిల వంటి తిరిగి అలవాటుందా? చటుక్కుని అడిగింది శైలజ. ఇంకో నెల రోజులు నిన్ను చూడకపోతే ఆ అలవాటు అయ్యేది, కానీ ఆగిపోయాడు. చెప్పండి అంది. ఇప్పుడు మరొక స్త్రీని చూసే అవసరం రాదనుకుంటాను అన్నాడు. ఇద్దరూ మౌనంగా గడిపారు చాలాసేపు. ఏం ఆలోచిస్తున్నావు శైలు? మీ అలవాట్లు నాకు నచ్చకపోతే మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను. అది మీ వ్యక్తిత్వానికి దెబ్బ కాదా? వ్యక్తిత్వం అంటే నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనే రకం కాదు. నిజమేమిటో అర్థం చేసుకునే తెలివితేటలు ఉండడమే అన్నాడు. ఒక్క రోజులోనే అలవాట్లు మానుకోవడం సాధ్యం కాదు. మెల్లగా వీటికి స్వస్తి చెప్పాలి. థ్యాంక్ యూ. నీ మాట పాటించే ప్రయత్నం చేస్తాను. మీరెంత మంచివారండి. మీకు ఏమిచ్చినా రుణం తెరదు. అవసరమైతే నేను అడిగింది ఇవ్వాలి. మేడం, నేను నిస్వార్థపరుని కాను. ప్రాణమైన ఇస్తాను, సరేనా? అంత విలువైంది కోరంలే. నవ్వుతూ ఆమె వీపులో వేళ్లతో సరిగములు వాంచి సాగాడు. మరో అరగంటలో ప్రశాంతంగా అతని ఒడిలో నిద్రపోయింది. సతీష్లో కోరికలు విజృంభించసాగాయి. నెమ్మదిగా లేచి ఆమె తల దిండుపై ఉంచి వచ్చి తన గదిలో తలుపులు బిగించుకున్నాడు. బోనులో పడిన పులిలా తిరుగుతున్నాడు సీతాపతి. అతన్ని పలకరించడానికి ఎవరికీ ధైర్యం చాలడం లేదు. గోవిందా, నాపై ఒట్టే చెప్పు, ఇందులోని ప్రమేయం లేనేలేదా? అకస్మాత్తుగా పచార్లా పడిగాడు. ఎంత ఒట్టంటే అంతే ఒట్టు. నాకేం తెలీదు. వాడు అటు వెళ్ళగానే మనం పద్మ తల్లిగారింటికి వెళ్ళాం. మీరొచ్చేశారు. నేనక్కడే ఉండిపోయాను. అన్నయ్య మరణవార్త కూడా ఇప్పుడు మీరు చెప్పే వరకు నాకు తెలీదు అంది. ఆఖరి మాట అనేటప్పుడు ఆమె గొంతు వణికింది. నేను అమాయకుణ్ణేనేగా నీ భావన. పద్మ, ఇటురా. పద్మ మెల్లగా మేడ దిగింది. ఆ రోజు మీ ఇంటికి సతీష్ రాలేదా? లేదండి అంది. నువ్వు నిజం చెప్పవన్నమాట. ఇప్పుడే నిజం కక్కిస్తాను. అతను గబగబా ఫోన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేశాడు. పద్మ తండ్రి బొల్లారంలో ఉంటాడు. అతనికి ఫోన్ చేసి ఎంతో ఉపాయంగా అడిగినా సతీష్ రాలేదనే చెప్పాడాయన. నిజం కక్కించారా? జీవితంలో మొదటిసారి వ్యంగ్యంగా భర్తతో మాట్లాడింది గోవిందమ్మ. నోర్మయ్. సీతాపతికి తన పరాజయం అంగీకరించడానికి సోతారాము ఇష్టం లేదు. తన మనసును తొలిచేస్తున్న స్నేహబంధం సవాలు చేసినా దాన్ని త్రోసి రాజని తను పడిన శ్రమ నిష్ప్రయోజనమైంది. తను ఎవరి నీడ తమపై పడరాదు అనుకున్నాడో ఆ అమ్మాయి తన కోడలు కాబోతోంది. వీల్లేదు. సతీష్ను శాసించే అధికారం తనకుంది. కావాలంటే ఓ 10,000 పారేగాళ్ళు. శ్రీనాథ్ అంటే అతనికి కోపం లేదు, కానీ ఆ తెగవారంటే కోపం. అతనికి ఆదర్శాలు, ఆచరణ అంటే మంట. శ్రీనాథ్ మంచితనం ఎందుకు పనికొచ్చింది? తను ఎన్నటికీ ఆదర్శాల వలయంలో ఇరుక్కోడు. ఈనాడు సతీష్ వివాహం తెగదెంపులు చేయడంతోనే అందుకు నాంది జరుగుతుంది. నాన్నగారు, మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. అవసరం లేని ఆడవాళ్లను వదిలించుకోవడం పెద్ద లెక్క అన్నాడు శ్రీనివాస్. అవును, ఆ సంగతి నాకు తెలుసు. వీడింత సాహసం చేస్తాడని తెలీదురా. సాయంత్రం 6 తర్వాత మంచి ముహూర్తం ఉంది. రాధికని చూసిపోవడానికి ఒరడుస్తున్నాడు. వారికి సాంప్రదాయం పట్ల విపరీతమైన మోజు. ఈ సంగతి వింటే మన వాకిట్లో నుండే వెళ్ళిపోతారా అన్నాడు దిగులుగా. ఆ మాట వారికి ఎలా తెలుస్తుంది? మనం చెప్పొద్దు. అవుననుకో. ఆలోచనలో పడిపోయాడు. కాలం ఎవరి కోసమూ ఆగదు. సీతాపతి ఎదురు చూసిన మంచి ముహూర్తం రానే వచ్చింది. పెళ్లివారికి బదులు స్కూటర్ వచ్చి ఇంటి ముందు ఆగింది. స్కూటరు ఆగగానే సూట్ కేసు చేతిలో పట్టుకుని దిగిందో యువతి. స్కూటర్ స్టాండ్ వేసి సతీష్ దిగాడు. సీతాపతి వాళ్లను తీక్షణంగా చూశాడు. శైలజ భయంగా భర్త వంక చూసింది. నాన్నగారు, నమస్కరించు అన్నాడతను. ఆమె నమస్కరించింది. ఎంత పొగరు, పాదాభివందనం చేయలేదు అనుకున్నాడు సీతాపతి అంత కోపంలోనూ. ఆగు అన్నాడు ముందుకొచ్చే కొడుకుని చూసి. నాన్నా, ఆ పేరుతో పిలవకు. సుత్తులున్నది గతుల కోసం అంటారు. మీరు వర్ణసంకరం చేసి మొత్తం వంశాన్ని నాశనం చేసేలా ఉన్నారు.
నాన్నా, నా మాట వినండి. సీతాపతి గట్టిగా ఏదో అరవబోయాడు. కానీ గేటు దగ్గర ఆగిన కారును చూసి కంగారు పడిపోయాడు. సేట్ జానకిరామ్ గారి కారది. అతని మేనల్లుడికే రాధిక సంబంధం నిశ్చయం చేసుకోవాలని వచ్చారు. లోపలికి పదండి, త్వరగా హోంకరించాడు సీతాపతి. సతీష్ లోపలికి వెళ్ళాడు. విషయం అర్థం కాక అతని వెనకాలే నడిచింది శైలజ. సతీష్ భార్యతో రావడం చూసి భోజనాల హాల్లోకి తప్పుకుంది గోవిందమ్మ. అది అతను గమనించాడు. భార్య చేయి పట్టుకుని తల్లికి పాదాభివందనం చేశాడు. ఆమె మౌనంగా ఆశీర్వదించింది. ఆమెకు శైలజను చూస్తూనే శ్రీనాథ్ గుర్తుకొచ్చాడు. అంత ఆప్యాయంగా, అంత అనురాగంగా, ఏ అన్నా చూడనంత ప్రేమగా చూసిన ఆ మూర్తిని ఎలా మరిచిపోగలదామే? అమ్మా, సతీష్ కొడుకు తల వంచి ముద్దు పెట్టుకుంది. ఆమె చెప్పకపోయినా తన పనిని ఆమె హర్షిస్తుందని తెలిసిందతనికి. నీ ప్రియమైన అన్న కూతురమ్మా, నీ ఇష్టం, ఏం చేసుకుంటావో. గబగబా బయటికి వెళ్ళిపోయాడు. నిన్ను ఒంటరిగా వదిలిపోయాడమ్మా అన్నయ్య, అస్పష్టంగా గొణుగుతూ దగ్గరకు లాక్కుంది. తల్లి స్పర్శ ఎరుగని శైలజకు ఆమె స్పర్శ ఆనందకరంగా ఓదార్పులా అనిపించింది. ఘనీభవించిపోయిన కన్నీరు వరదలైంది. ఊరుకో తల్లి, నాకీరోజే తెలిసింది. ఆర్థికమైన స్తోమత లేని ఆడదాన్ని. ఆమె కంటనీరు పెట్టింది. అమ్మా, రాధికను పంపించమంటున్నారు నాన్న. శ్రీనివాస్ పిలిచాడు. వస్తున్నా. తన కళ్ళొత్తుకుని పమిటి చెంగుతో శైలజ కళ్ళు తుడిచింది. ఊరుకోమ్మా, నాయర్ కాఫీ ఇస్తాడు, తీసుకో, నేనిప్పుడే వస్తాను. ఆమెను వదిలి కూతురి గదిలోకి వెళ్ళింది గోవిందమ్మ. నాయర్ కాఫీ తెచ్చాడు. అన్నా, అయ్యగారి సెలక్షన్ నిండా మంచిగా ఉన్ను అన్నాడు. శైలజకు కాఫీ తాగాలని లేకపోయినా సతీష్ తల్లి ఎక్కడ నొచ్చుకుంటుందోనని మెల్లగా సిప్ చేయసాగింది.